ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి స్వీడన్లో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మేము ఉండే అపార్ట్మెంట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది అపార్ట్మెంట్ అన్నాను కదండి. అపార్ట్మెంట్కి పక్కనే వచ్చేసి మీకు ఎరిక్సన్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఎరిక్సన్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడే అపార్ట్మెంట్లో ఉంటారండి. సో ఎక్కువ మంది అయితే వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ బయట వచ్చేసి కోడ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కొక్కరికి ఎవరైతే ఇక్కడ అపార్ట్మెంట్లో స్టే చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక కోడ్ ఇస్తారండి. ఆ కోడ్ మనం ఇక్కడ ప్రెస్ చేసి అండ్ దీన్ని అయితే ప్రెస్ చేయాలి. సో ఇది ప్రెస్ చేసినప్పుడు డోర్ అయితే ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. చూడండి, డోర్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయండి. ఒకవేళ డోర్ ఓపెన్ కాలేదా అంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చారు కదా, దాన్ని అయితే ప్రెస్ చేస్తే అవుతుంది. ఎంటర్ అవ్వగానే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఫ్రీ స్పేస్ ఏరియా అండ్ అక్కడ లాంజ్ ఏరియా లాగా అనమాట. అంటే సోఫా అండ్ టీవీ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మన కోసము అపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా బయట వెయిట్ చేసి మాట్లాడడానికి అండ్ వాళ్ళకి టైంపాస్ అవ్వడానికి టీవీ కూడా అక్కడ ఉందండి. సో నెక్స్ట్ ఈ ఏరియా వచ్చేసి రిసెప్షన్ ఏరియా. ఇది ఓన్లీ మండేస్ మాత్రమే ఉంటారండి రిసెప్షన్ వాళ్ళు, మిగతా టైంలో ఫ్రీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గేమ్స్ అనేవి ప్లేస్ చేశారండి. అండ్ ఇక్కడ కూడా మనం వర్క్ చేసుకోవాలి అన్నప్పుడు అలా కూర్చోవడానికి అండ్ ఆర్ట్ గ్యాలరీ. వీళ్ళు మెయింటెనెన్స్ అయితే నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడైతే స్నూకర్ టేబుల్ కూడా ఉంది. సో టైంపాస్కి ఎవరైనా గ్రూప్గా ఆడాలన్నప్పుడు ఇది ఆడతారు, లేదంటే మామూలు హ్యాండ్ ఫుట్బాల్ అని అంటారు కదండి. సో అలాంటి గేమ్ అనమాట ఇది. చిన్న బాల్ ఉంటుంది, దాంతో మనము సేమ్ హ్యాండ్తోనే ఆడాలన్నమాట. సో ఇటు సైడ్ ర్యాక్లో వచ్చేసి మొత్తం బుక్స్ అని ప్లేస్ చేశారు. ఇది వచ్చేసి జిమ్ ఏరియా అండి. మీకైతే పాస్వర్డ్ అక్కడే కనిపిస్తుంది జిమ్ ఏరియాకి మాత్రం. సో డైరెక్ట్గా పాస్వర్డ్ టైప్ చేసేసి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇది వచ్చేసి జిమ్ ఏరియా అండి. ఇక్కడ ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఏం లేవు, బట్ నార్మల్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి అన్నమాట. సైక్లింగ్కి, ఇంకా ట్రెడ్మిల్లింగ్ అండ్ డిఫరెంట్ వెయిట్ లిఫ్టింగ్స్ కూడా ఉన్నాయి కదండి. అంటే 4 kgs, 5 kgs, 10 kgs, 16 kgs అప్ టు 20 kgs దాకా అయితే ఉన్నాయి. సో ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు దాన్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మ్యాట్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి. సో దట్ యోగా చేసే వాళ్ళు కూడా చేయడానికి ఆ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో దీనికి ఆనుకొనేసి మనకు ఇక్కడైతే ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సో నార్మల్ రూమ్స్లో ఉంటాయి కదా, అంటే అపార్ట్మెంట్ లోపల ఉండే వాష్రూమ్ లాంటిదే. సో చూస్తున్నారు కదా, ఇలా స్మాల్ రూమ్ అయితే ఇచ్చారు, వాష్రూమ్ అటాచ్డ్. స్విచ్ చూసారు కదండి, చాలా సింపుల్గా బాగుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే చాలు వస్తుంది. నెక్స్ట్ ఈ జిమ్ రూమ్కి పక్కనే ఇది వచ్చేసి ఫ్రీ స్పేస్ అండి. అండ్ ఇక్కడ లైక్ వేయింగ్ మిషన్స్ అండ్ చైర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపించేది వచ్చేసి సోనార్ రూమ్కి అటాచ్డ్, టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అలా అనమాట. ఇది వచ్చేసి సోనార్ రూమ్. అంటే మామూలుగా మనకు మూవీస్లో చూపిస్తారు కదండి, లైక్ టెంపరేచర్ కోసం కూర్చుంటారు కదా,
సో అలాంటి రూమ్ అన్నమాట. చెప్పాను కదండి, ఇటు సైడ్ వచ్చేసి జస్ట్ 2 సోఫాస్ వేశారు. నెక్స్ట్ అటు సైడ్ వచ్చేసి ఎగ్జిట్ రూమ్ అండి. అండ్ దీనికి అటాచ్డ్గా మళ్ళీ ఇక్కడ ఇంకొక వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది జిమ్ రూమ్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దదండి. లైక్ షవర్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. షవర్ రూమ్ సపరేట్గా ఉంటుంది. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇటుపక్క రూమ్లో అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసేసి లాంజ్ ఏరియా అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం అది వచ్చేసి క్యాఫ్టేరియా ఏరియా లాగా. సో ఎవరైతే మనకి వర్క్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు క్లీనింగ్ ఉన్నప్పుడు రూమ్లో అయితే ఉండకూడదండి, అపార్ట్మెంట్ లోపల బయట వచ్చేసి వెయిట్ చేయాలి. సో అలాంటప్పుడు మీకు వర్క్ ఉంటే ఎప్పుడైనా ఉంటే స్టే చేయడానికి అండ్ ఏదైనా పార్టీస్కి కానీ లంచ్కి కానీ ఇలాంటి రూమ్ అనేది మనము యూస్ చేస్తాము. ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా అండి. సో ఎవరైతే పిల్లలకి టైంపాస్ అవ్వట్లేదు అండ్ ఆల్సో గేమ్స్ అలా ఆడుకోవాలని అనుకుంటే ఈ రూమ్కి అయితే తీసుకొస్తారు. చూసారు కదా, నార్మల్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి అండ్ కింద అయితే ఆడుకోవడానికి అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ ఈ రూమ్ని కూడా వీళ్ళు రోజు క్లీన్ చేస్తారండి. అంటే చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా రోజు వాళ్ళు క్లీన్ చేసి సర్దేస్తారనమాట. చిన్న చిన్న పజిల్ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి అండ్ అన్నీ సర్దేశారు. సో ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది వచ్చేసి క్యాఫ్టీరియా ఏరియా. అంటే ఇంతకుముందు ఇక్కడ కాఫీ మిషన్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు. సో కరోనా వల్ల మొత్తం అవన్నీ తీసేశారండి, ఫ్రీగా అయితే ఉంచుతున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక డోర్ లాగా అనమాట. సేమ్ ఇక్కడ కూడా పాస్వర్డ్ అయితే టైప్ చేసేసి డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేయాలని లేకపోతే నార్మల్గా డోర్ అయితే పుష్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఎంట్రన్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరైతే పాస్వర్డ్ని అయితే ప్రెస్ చేయాలి, లేకపోతే డోర్ ఓపెన్ అవ్వదు. సో ఇక్కడంతా ఆల్రెడీ క్లీనింగ్ చేయడానికి వచ్చినట్లున్నారు అన్నమాట. సో అందుకే అవన్నీ మొత్తం టవల్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఇంకో డోర్ అనమాట, ఇంకో ఎంట్రన్స్. సో అక్కడ కూడా సేమ్ మనమైతే కీ పాస్వర్డ్ టైప్ చేసేసి మళ్ళీ ఎంటర్ అవ్వాలి. సో ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లోనే వాషింగ్ మిషన్ ఏరియా అనేది ఉందండి. సో ఇక్కడైతే ఈ ఏరియాలో వచ్చేసి మనకి 4 వాషింగ్ మిషన్లు అయితే ఇచ్చారు. సో స్లాట్ అయితే మనం ముందే బుక్ చేసుకొని తర్వాతే ఆ స్లాట్లోనే మనం వాషింగ్ మిషన్ని యూజ్ చేయాలి. మన స్లాట్ అప్పుడు ఇంకెవరైనా వేస్తే మనం కంప్లైంట్ చేయొచ్చండి. ఇంతకుముందు అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే అక్కడ కరోనా టైం కాబట్టి ఒక పేపర్ అయితే పెట్టేసి ఆడ నోట్ చేయాలన్నమాట. ఇవి 2 వచ్చేసి హీటర్స్. అండ్ ఇందులో వేసినప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతుంది, 100% డ్రై అయిపోతే వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ స్నోఫాల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో మనం బయట అయితే బట్టలు ఆరేసుకోలేము కదండి, అందుకు. నెక్స్ట్ ఇది వచ్చేసి గార్బేజ్ ఏరియా అనమాట. చూసారు కదండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంతకుముందు క్లీనింగ్ చేసే వాళ్ళైతే ఇంత బాగా మెయింటైన్ చేసేవాళ్ళు కాదండి. సో గార్బేజ్ ఏరియా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనకు వేస్ట్ అనేది డిస్పోజ్ చేయాలంటే మనమే చేయొచ్చండి, లేదంటే ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళే డిస్పోజ్ చేసేస్తారు. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి టోటల్ 5 ఫ్లోర్స్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటున్నాము. అండ్ దీనికి బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో అయితే మనకి లిఫ్ట్ ఆల్రెడీ ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ పైన కనిపించే ఈ లైట్స్ వచ్చేసి సెన్సార్ అనమాట. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు బయట ఉన్నారు అంటే లైట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, ఎవరు లేరంటే ఆఫ్ అయిపోతాయండి.
సో ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి టోటల్ స్టూడియో రూమ్స్ ఉంటాయి అండ్ 2 రూమ్స్ ఉన్నాయి, 3 రూమ్స్ ఉన్నాయి అండ్ 4 రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మామూలుగా స్వీడన్లో వచ్చేసి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ని వీళ్ళు 3 రూమ్స్ అని అంటారు. అదే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అంటే దాన్ని 2 రూమ్స్ అంటారండి. ఇక్కడ వీళ్ళు హాల్ని కూడా ఒక రూమ్ లాగా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు మేము ఉండేది వచ్చేసి 2 రూమ్స్ అంటే ఓన్లీ హాల్ అండ్ బెడ్రూమ్, కిచెన్ అండ్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి చెప్పాను కదండి ముందు నుంచి. సో పాస్వర్డ్ అయితే టైప్ చేసేసి మనము ప్రెస్ చేస్తే కీ అనేది ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అండి. ఎంట్రన్స్ డోర్కి పక్కనే అంటే రైట్ సైడ్లో మనకి ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. సో ఇది వాష్రూమ్ అండి. చూసారు కదా, నీట్గా ఉంటుంది. అండ్ వీళ్ళైతే ఇక్కడ వెట్ ఏరియా, డై ఏరియా అని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో బాత్ చేసేటప్పుడు వచ్చేసి మనము లోపల బాత్ చేయొచ్చు. సో దట్ వాటర్ అనేవి బయటికి స్పెల్ అవ్వకుండా నీట్గా డ్రైగా కనిపిస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి పెద్ద మిర్రర్ ఇచ్చారండి. సో లోపల షవర్ సిస్టమ్ కూడా ఎలా ఉంది అని చూపిస్తాను మీకు. ఇక్కడైతే మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ ఆన్ చేయడానికండి, వాటర్ రావడానికి. అండ్ ఇక్కడ బ్లూ అండ్ రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాన్ని మనము అడ్జస్ట్ చేసుకుంటే ఎంత లెవెల్లో మనకి హీట్లో కావాలో వాటర్ అలా వస్తుంది. అండ్ పక్కనే వీళ్ళు ఇక్కడ షవర్ జెల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇది సర్వీస్ కమ్ అపార్ట్మెంట్. సో వీళ్ళు ఇక్కడ క్లీనింగ్కి కూడా వస్తారనమాట. సో క్లీనింగ్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ హీటర్ అనమాట. ఏదైనా వెట్ క్లాత్స్ కానీ టవల్ కానీ ఏదైనా ఆరేయాలంటే అక్కడ వేయచ్చు. సో దట్ అది హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ వెంటనే డ్రై అయిపోతుంది అనమాట. నాకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా నచ్చేది వచ్చేసి ఈ లైట్ సిస్టమ్ అండి. ఈ లైట్ని జస్ట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి లైట్ ఎంత కావాలి అని కూడా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో లాంగ్ ప్రెస్ ఇస్తే అది బ్రైట్నెస్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో అలా లాంగ్గా ప్రెస్ చేస్తే లైటింగ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ సేమ్ అలాగే ప్రెస్ చేస్తే ఇంకా లైట్ అనేది ఎక్కువసేపు వస్తుంది. సో నెక్స్ట్ వాష్రూమ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసి మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చారు. పైన అంతా లగేజ్ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసామన్నమాట. సో దీనికి తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అనేది కాంపాక్ట్గా ఇచ్చారు. జస్ట్ ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై లేకుండా చిన్న స్క్వేర్ బాక్స్లా ఉంటుంది. పైన 2 కబోర్డ్స్ అండ్ మైక్రో ఓవెన్ అయితే ఉంది. సో ఇక్కడ లైట్ అనేది కూడా ఇచ్చారు అండ్ ఫ్యాన్ ఇచ్చారు. ఇది వచ్చేసి నార్మల్ ఎలక్ట్రిక్ స్టవ్ అండి. సో హీటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మామూలు మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ అండి. అండ్ లోపల అయితే నేను ఏవేవో కొంచెం సరిగ్గా అరేంజ్ చేసుకోలేదు, బట్ అలా పెట్టేశాను అనమాట. ఇది బోష్ మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జ్ చాలా చిన్నదండి. ఎందుకంటే ఫర్ కపుల్ కాబట్టి చిన్నదే ఇచ్చారనమాట. ఫ్రిడ్జ్ క్లమ్జీగా ఉంది. ఇక్కడ పూజ రూమ్ ఉండదు కాబట్టి నేనే కిచెన్కి ఎదురుగా స్పేస్లో నేను ఇలా పెట్టుకున్నానండి పూజ రూమ్ లాగా. సో ఇక్కడ క్లీనింగ్ వస్తానని చెప్పారు కదా, సో 2 వీక్స్కి ఒకసారి అయితే వీళ్ళు క్లీనింగ్ వస్తారు. సో కిచెన్ నుంచి ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ హాల్ కూడా పక్కనే ఉంటుందండి. సో నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ కూడా వస్తారు, నీట్గా పెట్టాలి. అండ్ ఏదైనా వాల్కి చిన్న డ్యామేజ్ అయినా కూడా వీళ్ళు ఫైన్ అయితే వేస్తారండి. సో 2 వీక్స్కి ఒకసారి క్లీనింగ్ వచ్చినప్పుడు కొంచెం చెక్ కూడా చేస్తారు, ఇన్స్పెక్షన్ లాగా. సో ఇక్కడైతే ఖాళీ స్పేస్లో మొత్తం ప్లాంట్స్ ఇవన్నీ పెట్టేశాను.
అండ్ అయితే ఈ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరే కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సో మనం విండోస్ని ఓపెన్ చేయడానికి లేదనమాట. నెక్స్ట్ దీనికి పక్కన వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది చూసారు కదా. అండ్ ఈ డోర్స్ని కూడా ఓపెన్ చేయడానికి లేదు, సెక్యూరిటీ ఇష్యూస్ అండి. అందుకనేసి ఎప్పుడైనా సమ్మర్లో ఫ్యాన్ కావాలి అని అన్నప్పుడు ఇలా అయితే తెచ్చేసుకున్నాము, నార్మల్ టేబుల్ ఫ్యాన్. అండ్ ఇది వచ్చి వర్కింగ్ టేబుల్ అండ్ చైర్ అండి. సో బెడ్రూమ్లో ఇటు సైడ్ అయితే మనకి 2 మిర్రర్స్ అండ్ ఆల్సో టీవీ కూడా ఉందండి. హాల్లో ఒకటి ఇస్తారు అండ్ బెడ్రూమ్లో కూడా అయితే ఒకటి ఇస్తారు. కాకపోతే మనకి క్రోమ్కి యాక్సెస్ అనేది హాల్ దానికి మాత్రమే ఉంది, బెడ్రూమ్ దానికి ఉండదన్నమాట. ఓన్లీ లోకల్ ఛానల్స్ చూడడానికి మాత్రమే. అండ్ అటు సైడ్ వచ్చేసి జస్ట్ ఒక 2 కబోర్డ్స్ లాగా ఇచ్చారండి. ఇది వచ్చేసి హోమ్ వీడియో. అండ్ మీకు రెంట్ ఎలా ఉంటుంది, ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎలా సెర్చ్ చేయాలి ఇక్కడ స్వీడన్లో అనేది ఇన్ఫర్మేషన్ అండ్ లింక్స్ ఆల్సో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.